3 రోజులుగా జరుగుతున్న శ్రీరామకోటి మహాయజ్ఞం హోమంతో పూర్ణాహుతితో సమాప్తమైంది. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఫలితమేమి, ఎగ్జామ్ రాసాము రిజల్ట్ ఏమని తెలుసుకుంటాం కదమ్మా. అలాంటిదే రామకోటి గురించి ఎందుకు చేయాలి, రామతత్వం ఏమేమి, ఆ మహిమలు గుణగణాల గురించి మన పూజ్య స్వామీజీ గారు మన ఆశ్రమంలో ఉంటారు. శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వాముల వారు ఒక 2 నిమిషాలు మన కోసం శ్రీ రామకోటి మహాయజ్ఞ ఫలితాన్ని, రామతత్వ సారాంశాన్ని మనకు ఒక 2 నిమిషాలు చెప్తారు. మౌనంగా అందరూ సెల్లులు ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు శ్రద్ధతో అందరూ కలిసి విందాం. జై శ్రీరామ్. కూర్చో 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 కుర్చీ ఇక్కడే ఉందండి. అది తీసుకున్నాను. కూర్చో. ఇక్కడ పెట్టు, ఇట్లా పెట్టు. మీరు కూడా కూర్చుంటే బాగుంటుంది. వస్తుందా? కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. కుర్చీలు వేయండి. ఓం. అందరూ ఒక 3 సార్లు ఓంకారం చెప్తాం. ఓంకారం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని చెప్దాం. నాతో పాటుగా చెప్పండి. నమస్కారం చేస్తూ చెప్పండి. ఓ ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం
నన్ను మీరు చాలామంది చూసి ఉంటారు. ఎవరన్నా చూడకుండా ఉంటే ఈరోజు చూశారు. ఎలాగో పూజ్య దయానంద సరస్వతి గారు వినుంటారు మీరు. దయానంద సరస్వతి విన్నారా? దయానంద సరస్వతి పేరు విన్నారుగా? దయానంద సరస్వతి స్వామి, చిన్మయానంద సరస్వతి విన్నారా? చిన్మయానంద స్వాముల వారు, దయానంద సరస్వతి స్వాముల వారు మీరు విని ఉంటారు. దయానంద సరస్వతి స్వాముల వారి యొక్క శిష్యులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు. తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటారు. వారు వేదాధ్యయనం చేశారు, వేదాంతం చదువుకున్నారు, వ్యాకరణం, వేదాంతంలో పిహెచ్డి, తర్వాత వేదాంతంలో పిహెచ్డి, వ్యాకరణంలో పిహెచ్డి, తర్వాత సైంటిస్ట్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో వారు పిహెచ్డి చేశారు. మరి వారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మా గురువు గారు కాబట్టి మా గురువు గారిని గురించి ఒక 2 మాటలు. సో అటువంటి మహాత్ములు హైదరాబాద్లో ఉండగా మేము వారిని ఆశ్రయించి వారి ద్వారా సన్యాస దీక్షను గురించి కోరడం జరిగింది. వారు ఒక 5 సంవత్సరాలు నన్ను పరీక్ష చేసి 5 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు 2025వ సంవత్సరం రాజమండ్రి దగ్గర గోదావరి నది యందు మాకు సన్యాస దీక్షను వారు అనుగ్రహించారు. ఆ తర్వాత నేను ఎక్కడుండాలి అనేటువంటి విషయం పైన ప్రస్తావన వచ్చింది. నన్నే అడిగారు, ఎక్కడుంటావు అని అడిగారు. నేను నాకు శ్రీకాళహస్తి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఉండేటువంటి శ్రీ సుఖబ్రహ్మాశ్రమం మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. అక్కడ సుఖబ్రహ్మాశ్రమంలో నేను ఆల్రెడీ స్వామీజీని అడిగి ఉన్నాను. స్వామీజీ వారే నాకు మీరు ఇక్కడే తీసుకోవచ్చు కదా దీక్షను, మరి అక్కడికంతా ఎందుకు వెళ్ళాలి అని అన్నారు. లేదు స్వామీజీ, నేను వారి దగ్గర శ్రవణం చేస్తున్నాను కాబట్టి నేను వారి దగ్గరికే వెళ్ళాలి అనగా, సరే వెళ్ళు నాయన అని వారు ఆశీర్వదించారు. తర్వాత నేను ఇక్కడ ఉండడానికి మీరు అనుమతిస్తారా అని ముందే అడిగాను. అడిగితే దానికేం నిరభ్యంతరంగా నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నువ్వు ఇక్కడ శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో నువ్వు ఎప్పుడైనా సరే ఉండవచ్చు నువ్వు అని వారు అప్పుడే పర్మిషన్ ఇచ్చారు. సరే, నేను స్వామీజీ దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విధంగా శ్రీకాళహస్తి శ్రీ సుఖబ్రహ్మాశ్రమం ఒకటి ఉన్నది, శ్రీ లలితాపీఠం ఇంకొకటి ఉన్నది, శ్రీనివాస మంగాపురం, అది మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. మన స్వాములు కూడా అక్కడొచ్చి అక్కడ కుంభాభిషేకం చేసింది కూడా మన స్వాముల వారే చేయించారు. తర్వాత వ్యాసాశ్రమం కూడా ఉన్నది. కానీ నేను వ్యాసాశ్రమం పేరు నేను చెప్పలేదు, ఎందుకంటే వ్యాసాశ్రమంలో ముందు విద్యానందగిరి స్వాముల వారు ఉన్నప్పుడైతే నాకు కొద్దిగా బాగుండేది. ఇప్పుడు అంత ఇదిగా నాకు అనిపించలేదు కాబట్టి అది ఎందుకో నాకైతే తెలియదు. కానీ నేను శ్రీ లలితాపీఠం పేరు, శ్రీ సుఖబ్రహ్మాశ్రమం పేరు 2 చెప్పి ఆ రెండింటితో పాటుగా కుప్పం పేరు కూడా నేను చెప్పడం జరిగింది. కుప్పంలో ఏంటి అని అడిగారు. కుప్పంలో మాకు ఈ విధంగా ముందు పరిచయం ఉన్నారు. ఈ విధంగా నేను ఆల్రెడీ మన వెంకటాచలపతి స్వామివారిని వీళ్ళందరినీ కూడా
ఒకసారి చెప్పి ఉన్నాను. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా నేను ఇక్కడ ఉండేదానికి నాకు మీరేమైనా పర్మిషన్ ఇస్తారా అని అడిగాను. అప్పుడు వాళ్ళు మీరు నిరభ్యంతరంగా ఉండవచ్చు, మాకేం అభ్యంతరం లేదు అనేటట్లుగా వారందరూ కూడా కలిసి ఉండవచ్చని చెప్పారు. ఈ మూడింటిని నేను స్వామివారి ముందు ఉంచినప్పుడు స్వామివారు ఏమన్నారంటే, శ్రీ సుఖబ్రహ్మాశ్రమంలో ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు, అక్కడ ఉండవచ్చు, కానీ సుఖబ్రహ్మాశ్రమం కంటే మీరు కుప్పంలో ఉంటే బాగుంటుంది అని వారన్నారు. తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు శ్రీ సుఖబ్రహ్మాశ్రమం కంటే కూడా మీరు కుప్పంలో ఉంటేనే మంచిది అని అన్నారు. సరే, నేను ఆ తర్వాత వారి అనుమతి తర్వాత ఇక్కడ మన వాళ్ళు వెంకటాచలపతి స్వామి వారు వీళ్ళందరూ కూడా సరే ఉండమని చెప్పారు. నేను అప్పుడు వచ్చాను ఇక్కడికి. నేను అప్పటి నుంచి అంతకు ముందు నుంచినే ఇక్కడ ఉన్నాను. అంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి కంటే ముందే, దాదాపు ఆగస్టు అనుకుంటాను, ఆగస్టే అనుకుంటాను, అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. అంటే నాకేమో సౌకర్యాలు ఏమేమో బాగానే చేశారు మన వాళ్ళు. అయితే ఇప్పుడు ఇవంతా మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఒక సాధువుగా నేనేం చేయాలి? నేనేం సన్యాసి, నేనేం సంసారి కాదుగా. సంసారం నుంచి అది వద్దనుకొని సన్యాస దీక్ష తీసుకొని ఇట్లా ఉన్నటువంటి వాడిని. మరి అలా ఉండేటువంటి వాడు మరి ఇప్పుడు మీతో అంతా ఎందుకు మాట్లాడాలి నేను అని అంటే, ఇప్పుడు రామకోటి మనం 3 రోజుల కార్యక్రమం కూడా జరిగింది. ఆ 3 రోజుల కార్యక్రమం మనకు సోముస్వామి వారి యొక్క ప్రతిష్టతో, తర్వాత వాళ్ళ పేరేంటి, గణేష్పురం వాళ్ళు, అక్కడ భజన బృందం వాళ్ళని గురించి మన చంద్రశేఖర స్వామి గారు, మన అనంత్ గారు, తర్వాత మన వాళ్ళు వీళ్ళు కమిటీ వేసుకున్నారు. రామకోటి ఒక కమిటీ వేసుకొని దాదాపు 20 మంది సభ్యులు, 20 మంది సభ్యులతో వాళ్ళు ఉండి, ఒక లాస్ట్ ఇయర్ ఆల్రెడీ జరిగింది ఈ కమిటీ సభ్యులతో. ఈ సంవత్సరం మళ్ళీ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇది ఒక 6 నెలల నుంచి వీళ్లకు లోపల ఉంది. 3 నెలల నుంచి దీనిపైన బాగా ఎక్కువగా శ్రద్ధ పెట్టి దీనిపైన అన్ని వ్యవహారాలు చేసి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. శుభమైనది. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నాకు ఒకటి తగిలిచ్చారు ఇక్కడ. ఏంటంటే రామకోటి యజ్ఞం జరిగింది, దాని గురించి మీరు కొద్దిగా చెప్పండి అని వీరి మధ్యలో అన్నారు అనంత్ గారు. నేను ఇప్పుడు దాని గురించి కూడా కొంచెం చెప్పాలి. భగవద్గీతలో యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఏమండి, నేను ఉన్న విషయాలను ఉన్నట్లుగా చెప్పాలి. నేను ఉన్న విషయాలను ఉన్నట్లుగా చెప్పాలి. నేను ఉన్న విషయాలను ఉన్నట్లుగా చెప్పినప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చకపోతుంది అంటే, వాళ్ళ భావాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ భావాలు ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో, నేను శాస్త్రం ప్రకారం నేను చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఇట్లా కదా, మరేంది వీరు ఇట్లా చెప్తున్నారే అనే భావన కలిగేదానికి అవకాశం ఉంటుంది. సహజంగా ఏంటంటే,
అద్వైత సిద్ధాంతం శ్రీ శంకరాచార్య స్వాముల వారు వేదములో ఉన్నటువంటి ఆ తత్వాన్నంతా కూడా అద్వైత సిద్ధాంతమే సత్యం అని వారు వేదాంత డిండిమం ఇప్పుడు మనం ప్రతిరోజు ఉదయం వేదాంత డిండిమము అనేటువంటి ప్రకరణ గ్రంథం పైన విచారం చేసుకుంటున్నాం. వేదాంత డిండిమం అంటే ఏంటంటే, మీరు డ్రమ్స్ కొడతారు చూడండి సినిమాల్లో. పాతకాలం అప్పుడు రాజులుగా ఉండేవాళ్ళు డ్రమ్ములు కొట్టేవాళ్ళు. అంటే ఏదైనా వాళ్ళు ఒక విషయాన్ని ప్రకటించాలంటే డ్రమ్ములు కొట్టి వాళ్ళు ప్రకటిస్తారు. తర్వాత దండోరా వేస్తారు చూడండి, ఇక్కడ పల్లెల్లో దండోరా వేస్తారుగా, దండోరా వేయడం, ఇటువంటివన్నీ కూడా దాన్ని డ్రమ్ బీటింగ్ అంటారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఈ డ్రమ్ కొట్టినప్పుడు ఒక విషయాన్ని మేము చెప్తున్నాము, మీరందరూ తెలుసుకోండి అని చెప్పడం. అందుకోసం వాళ్ళు ఆ దండోర వేసేటప్పుడు దాన్ని ఆ పలకావి కొట్టి ఆ పని చేస్తుంటారు. అదేవిధంగా డ్రమ్ బీటింగ్ అనేది రాజుల కాలంలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పేదాన్ని కూడా అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు వేదాంత డిండిమం అనేటువంటి గ్రంథంలో శంకరాచార్య స్వాముల వారు వేదములో ఉన్నటువంటిది, వేదాంతం యొక్క సారం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోండి అని ప్రకరణ గ్రంథాలను చాలా రాశారు. అందులో వేదాంత డిండిమం అనేటువంటిది కూడా చాలా గొప్ప గ్రంథం. ఆత్మబోధ అనేటువంటిది ఇంకా చాలా గొప్ప గ్రంథం. అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, ఈ వేదమును ద్వైతమని, విశిష్టాద్వైత సిద్ధాంతమని, అద్వైత సిద్ధాంతమని 3 సిద్ధాంతాలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం. విన్నారా? తెలుసా తెలీదా? ద్వైతం అంటే ఏమంటే, జీవుడు వేరే, దేవుడు వేరే. జీవుడు దేవుడు కాడు ఎప్పటికీ. ద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు జీవుడే. వాడు ఎన్ని జన్మలెత్తినా వాడు దేవుడయ్యే ప్రశ్నే లేదు. దేవుడయ్యే ప్రశ్న లేదు. మోక్షం పొందిన ఆ లోకాలకు వెళుతారు, ఆ లోకంలో వాళ్ళు ఉంటారు, అంతే. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఈ జీవుడు భగవంతునికి సంబంధించినటువంటి అంశ, భగవంతునికి సంబంధించిన అంశ. మరి ద్వైతం అదే చెప్పింది. కాకపోతే వీళ్ళు ఏమంటారంటే, భగవంతుని అంశ భగవంతునికి సంబంధం ఉంది అని ఇక్కడ చెప్తారు. అక్కడ ద్వైతంలో జీవుడు వేరే, దేవుడు వేరే. విశిష్టాద్వైతంలో కూడా జీవుడు వేరే, దేవుడు వేరే. అద్వైత సిద్ధాంతంలో అలా కాదు. అద్వైత సిద్ధాంతం ఏంటంటే, జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడుగా ఎవడైతే ఉన్నాడో బ్రహ్మయే జీవుడుగా అజ్ఞానము చేత ఉన్నాడు. ఇది సిద్ధాంతం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇది ఆశ్రమం, ఇది ఆశ్రమం ఉంది కదా, ఇది ఆశ్రమం అనే దేనికి పేరు? 4 గోడలు పెట్టారు, రూములు ఉన్నాయి, అందులో కృష్ణస్వామి ప్రతిష్ఠ చేసి ఉన్నారు, రూములు ఉన్నాయిగా. ఇప్పుడు ఇదే ఆశ్రమం అని మనం అంటున్నాం. ఈ ఆశ్రమం నిజంగా ఆశ్రమమా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ గోడలు ఉన్నాయి కదా, గోడలు ఆశ్రమమా? గోడలు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఆశ్రమమా? ఏంటి, ఏమనుకుంటారు మీరు? గోడలు ఎప్పుడు వచ్చినాయి? నిర్మించినాక. అంటే ఎవరో నిర్మించారు ఇక్కడ గోడలు. గోడలు నిర్మించక ముందు ఏముంది?
ఖాళీ స్థలం. ఖాళీ స్థలం అంటే ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందంటే ఆకాశం ఉన్నది. ఆకాశం అంటే మీరు పైన చూడకండి, పైన ఉండేది ఆకాశం అని కాదు, పైన ఉండేది ఆకాశమే. ఖాళీ ప్రదేశానికి పేరు ఏంటంటే ఆకాశం అని పేరు. అవకాశం. అవకాశం అంటే మీరు ఏదైనా ఒక వస్తువుని పెట్టుకోవాలని అనుకోండి. ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ని ఇట్లా పెట్టాలని అంటే అది ఎక్కడైనా పెట్టేదానికి వీలైతే ఆ ప్రదేశాన్ని ఆకాశం అని అంటారు. కాబట్టి ఇదంతా ఏంటి, ఇప్పుడు మీరు కూర్చోండి, ఎక్కడ కూర్చోన్నారు తెలుసా? ఆకాశంలో కూర్చోన్నారు. ఆకాశంలో కూర్చోనంటే మేమేం పైన తిరగలేదని అనుకోకండి, మీరందరూ ఆకాశంలో కూర్చొని ఉన్నారు. కానీ మనం భూమిపైనే కూర్చొని ఉన్నాం. భూమి కూడా ఆకాశంలోనే ఉన్నది. ఈ గోడలు కూడా ఆకాశంలో ఉన్నాయి. గోడలు కూడా ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు గోడల వలన ఈడుండే ఖాళీ ప్రదేశానికి ఆశ్రమం అని పేరు వచ్చిందా, లేకపోతే ఆల్రెడీ ఆశ్రమం అని ఉందా? మీరు చెప్పండి, ఏమనుకుంటారు మీరు? గోడల వలన ఆశ్రమం ఉంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఈ గోడలు కట్టిన తర్వాత ఆ గోడలకు ఆశ్రమము అని పెద్దలు పేరు పెట్టి ఉంటారు. ఆ పెద్దలు పెట్టిన పేరును బట్టి అందరూ కూడా ఆశ్రమం అని అందరూ వ్యవహారం చేస్తున్నాం. ఇదే ఈ గోడలు ఖాళీ ప్రదేశంగా ఉన్నటువంటి ఆకాశాన్ని ఇది సుజ్ఞానానంద ఆశ్రమం అని ఒక పేరు పెట్టి మహాకాశము నుండి ఇది వేరు చేసినట్లుగా, వేరు చేసిందా లేకపోతే మహాకాశంలాగానే ఉండదా? వేరు చేసినట్లుగా ఇక్కడ కూడా ఏంటంటే బ్రహ్మస్వరూపమైనటువంటి ఏ బ్రహ్మతత్వం ఉన్నదో ఆ బ్రహ్మతత్వాన్ని అజ్ఞానము చేత శరీర భావనతో ఆ శరీరం అనేటువంటిది కర్మ భావనతో మనకు ఈ శరీరం వచ్చి భగవంతుని నుండి మనం దూరమైపోయి భగవంతుడు వేరని నేను వేరని ఏదైతే మనకు దృఢమైపోయి ఉందో దానిని విచారణ చేసి తెలుసుకుంటే ఈ గోడలన్నీ తీసేస్తే మిగిలేటువంటిది ఆకాశం. గోడలు ఉండగా ఉండేది కూడా ఆకాశమే. గోడలు ఉండగానే ఇది ఆకాశం అని తెలుసుకోవడానికి మీరేమో గోడలు తీయాలనా? గోడలన్నీ పగలగొడితేనేనా ఆకాశం? గోడలు పగలగొట్టకపోతే ఆకాశం కాదా? అది నేను ఇప్పుడు ఆశ్రమం గురించి అడగట్లేదు, ఆకాశం గురించి అడుగుతున్నా. ఆకాశం గోడలు ఉండంగా ఆకాశం లేదా? ఇక్కడ గోడలు ఉండంగా మధ్యలో ఖాళీ ప్రదేశం లేదా? ఆ ఖాళీ ప్రదేశమే ఆకాశం. మీరిప్పుడు ఈ గోడల వలన ఆకాశము నుండి వేరైనది అని గుర్తించడానికి ఏమైనా కష్టమా? కష్టం కాదా? కష్టమేం కాదుగా. దీనినే ఈ గోడలను జీవుడు అని అనుకోండి. గోడలను జీవుడు అనుకోండి. గోడలు కంటే చుట్టూ ఉన్నటువంటిది, గోడలలో కూడా ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉన్నదో దీన్ని అంతటినీ ఉండేటువంటి ఆకాశమును బ్రహ్మ అని అనుకోండి. ఇప్పుడు ఈ గోడల లోపల ఉండేటువంటిది కూడా ఆకాశమేగా. బయట ఉండే ఆకాశానికి ఈ గోడల లోపల ఉండే ఆకాశానికి ఏమైనా తేడా ఉందా? మీరేమన్నా తేడా ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు. దీన్ని మఠాకాశం అంటారు, చుట్టూ ఉన్నటువంటి దాన్ని మహాకాశం అని అంటారు. మహాకాశము కంటే ఈ మఠాకాశం అనేటువంటిది భిన్నము కాదు అనేటువంటిది అద్వైత సిద్ధాంతం. ఇది ఉపనిషత్ సిద్ధాంతం ప్రకారంగా ఉన్నటువంటి సత్యం. మరి ఈ సిద్ధాంతం మనం స్థిరపడాలంటే ముందు ద్వైతం తెలియాలి. ద్వైతం తెలియకుండానే అద్వైత సిద్ధాంతానికి మనం రాలేము. కాబట్టి ద్వైతం అనేది ముందు జీవుడు దేవుడు ముందు తెలుసుకోవాలి. ఈ జీవుడు దేవుడు తెలుసుకున్న తర్వాత జీవ
ఈశ్వర భేదం అనేటువంటి దాన్ని తొలగించి జీవేశ్వర అభేదం అనేటువంటిది సిద్ధిస్తుంది. అది అద్వైత సిద్ధాంతం. సరే, ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పుకొని వచ్చినామంటే, అప్పుడే చెప్పాను ఒక శ్లోకం భగవద్గీతలో, యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞము కంటే మీరు వేరే ఏమి చేసినా మీరు బంధీకృతులవుతారు. యజ్ఞం కంటే మీరు ఏమన్నా చెయ్యండి, ఇంకా యజ్ఞం చేయకుండా మీరు ఏది చేసినా మీరు బంధీకృతులు అవుతారు. అంటే బంధంలో చిక్కులుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? యజ్ఞం తప్ప ఇంకొకటి చేయకూడదు. ఇది సిద్ధాంతం భగవద్గీతలో చెప్తున్నది. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర, అంటే యజ్ఞం కంటే వేరైనటువంటిది ఏదైనా నువ్వు గనా కర్మ చేస్తే నువ్వు ఆ కర్మ బంధములో చిక్కులుకుంటావు. లోకోయం కర్మబంధన. కాబట్టి ఏం చేయాలి? నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం నువ్వు యజ్ఞం చేయాలి, నిత్యం యజ్ఞం చేయాలి. యజ్ఞం తప్ప ఇంకోటి చేయకూడదు. ఈశావాస్యోపనిషత్తులో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛ శతకం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. పన్నెండు 28 అవుతా ఉంది. పర్లేదు, ఇంకొక 10 నిమిషాలు నేను చెప్పి నిలుపుతాను. ఎందుకంటే మనకు ఇంకా అక్కడ కూడా రెడీ కావాలి. 10 నిమిషాలు తీసుకుంటాం, ఇబ్బంది ఏం పడకండి. ఎందుకంటే మన జీవితానికి సంబంధించింది మనం తెలుసుకోకపోతే ఎలాగా? కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి కుర్వన్ ఏవ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ. మానవుని యొక్క ఆయుష్కాలం 100 సంవత్సరాలని అనుకుంటాం. 120 సంవత్సరాలని ఉపనిషత్తు చెప్తుంది. సరే, నువ్వు జీవించి ఉన్నంతకాలం కుర్వన్ ఏవ కర్మాణి, నువ్వు కర్మ చేస్తూ జీవించాలి. ఏ కర్మ? యజ్ఞం అనే కర్మని చెయ్యాలి. యజ్ఞం అనే కర్మను తప్ప నువ్వు వేరే కర్మ నువ్వు చేసేదానికి లేదు. వేరే కర్మ చేస్తే కనుక నువ్వు బంధింపబడి నువ్వు జీవుడుగా బంధింపబడిపోతావు. కాబట్టి మనం ఏం చేయాలంటే జీవించి ఉన్నంత కాలము మనం యజ్ఞమే చేయాలి. ఇప్పుడు ఇలా చెప్పామని అనుకోండి, అంటే ఇప్పుడు మేమంతా పనికిరాని వల్ల అనేటువంటి ప్రశ్న మీకు వచ్చేస్తుంది. దీని ప్రకారం మనం అందరూ పొద్దున్నే లేచి యజ్ఞం చేస్తున్నామా? చేస్తున్నారా? మీరేమైనా యజ్ఞం చేస్తున్నారా? మన సోమస్వామి ఏమన్నా చేస్తున్నారేమో. మిగతా వాళ్ళు ఎవరు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏమవుతామంటే అందరూ కూడా బంధీకృతులం అవుతాం. కానీ భగవంతుడు ఏం చేశాడంటే ఆ యజ్ఞం అనేటువంటిది వైదిక యజ్ఞం. అగ్నిష్టోమం అని, నిత్యాగ్నిహోత్రం అని ఇవన్నీ ఉంటాయి. అవి చేయాల్సినవి చేయాలి. తర్వాత మనం ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేయలేదని అనుకోండి, వాళ్ళకు ప్రత్యవాయ దోషం అనేటువంటిది ఒకటి వస్తుంది. ప్రత్యవాయ దోషం అని ఒకటి ఉంది. ఆ ప్రత్యవాయ దోషం వలన ఇంకా మనం ఇబ్బందులు పడతాం. కాబట్టి మనం చేసే కర్మలు నిత్యకర్మ, నైమిత్తిక కర్మలు ఇవి ఖచ్చితంగా చేసి తీరాలి. నిత్య నైమిత్తిక కర్మలు చేసి కామ్యకర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నిషిద్ధ కర్మలు ఇవి ఉంటాయి. వాటిని దూరంగా పెట్టి